సార్ సత్యమూర్తి గారు ఈరోజు ఒక కీలక పరిణామం చెప్పాలి. ఇప్పటి వరకు దీన్ని కేవలం ఒక స్కామ్ లాగే చూశారు. దీంట్లో చాలామంది ప్రాణాలు బలిగొన్నారని కూడా మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ శిక్ష కూడా వాళ్ళకి ప్రాపర్గా పడుతుందా అంటే లేదు. వాళ్ళకి సకల వసతులు కూడా జైళ్ళల్లో అందుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాయి. ఎంత లేదు అన్నా వాళ్ళు అంటే సొసైటీలో ఒక స్టేటస్లో ఉన్న పీపుల్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ రాజకీయ పదవులు ఇవి ఒక కారణమై ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం ఇది ప్రజలు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అదే ఈరోజు జరిగింది అని చెప్పి హర్షం వ్యక్తమవుతోంది. సో ఈ 13 కోట్లే అంటారా? ఆయన బినామీ పేర్ల మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయంటున్నారు. అవి కూడా మరి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇది ఎక్కడికి వెళ్ళి ఆగే అవకాశం ఉంది? మీరేం చెప్తారు? ముందుగా మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అభినందించాలి. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్లో దాదాపుగా 120 కోట్ల రూపాయల ఆస్తులు కానీ క్యాష్ కానీ వీటిని వాళ్ళు జప్తు చేయటం అంటే మామూలుగా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇట్లా జరిగి ఉండదు. ఇంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తూ ఉన్నారు. ఇది అంటే ఒక కీలకమైన మలుపు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏమన్నారు అంటే ఊరికే కేసులు ఏదో పెడతారు. ఆ తర్వాత మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు కదా, వీళ్ళందరూ బాగా పలుకుబడి గల వ్యక్తులు. పలుకుబడి అంటే వీళ్ళ పలుకుబడి అంతా ఇందులోనే ఉంది. క్యాష్ ఉంది, మొత్తం వాళ్ళు దేన్నైనా కొనగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏముంది మళ్ళీ తప్పించుకుంటారు అన్న సెన్స్లో ప్రజలు చాలామంది ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అటువంటి నిర్ణయానికి రావద్దు, మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి సిట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందరికి వేస్తూ ఇప్పటికీ ఈ అక్రమాస్తులు అంటే ఇవి మామూలుగా అక్రమాస్తులు అని కూడా అనకూడదు. వీటిని ఏమనాలంటే రక్తపు కూడు అనాలి. రక్తపు కూడు. ప్రజల కిడ్నీలు, లివర్లు చెడగొట్టి సంపాదించిన అతి నీచమైన అంటే ఇంతకన్నా హీనియస్ క్రైమ్ ఇంకొకటి ఉండదు. మామూలుగా చాలామంది ఈ అవయవాలు అమ్ముకునే గ్యాంగులు చూస్తాం మనం. కిడ్నీలు, లివర్లు దొంగచాటుగా అమ్ముకునే మాఫియా గ్యాంగ్ ఉంటుంది. అంతకన్నా నీచమైన మాఫియా ఇది. వాళ్ళ కిడ్నీలు, లివర్లు చెడగొట్టి పేద ప్రజలవి వాటి ద్వారా సంపాదించి కూడబెట్టుకున్న ఈ రక్తపు కూడుని కాన్ఫిస్కేట్ చేస్తూ ఉన్నారు. అది చాలా మనం వీ మస్ట్ అప్రిషియేట్. ఈ సిట్ అధికారులను మాత్రం మనం అప్రిషియేట్ చేయక తప్పదు. ఇంకా ఇది ఎంత దూరం పోతుంది అంటే పోతుంది, చాలా దూరం పోతుంది, డౌటే లేదు అందులో. ఖచ్చితంగా ప్రజలందరూ ఆశించిన రీతిలోనే జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు కేసు ఈ స్టేజ్ దాకా రావటమే కష్టమైన విషయం. ఇంకా తర్వాత అంతా రొటీన్గా జరుగుతుంది. ఆస్తులు ఇంకా అప్పుడేమైంది, ఈ 120 కోట్లు కాదు, 3200 కోట్ల రూపాయలు దుబాయ్ తరలిపోయినాయి. అవి రావాలి. వాటి కోసం నెక్స్ట్ స్టెప్ వాటి మీద ఉంటుంది. అందుకని మన అందరం కూడా అంటే ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం ఇది. అందరి సొంతం అంటే ఇప్పుడు 30,000 మంది దాకా చచ్చిపోయారు. ఆ కుటుంబాలకి మరి వాళ్ళ ఉసురు తగలదా? ఆ కుటుంబాలకి న్యాయం ఎవరూ చేయలేరు. కానీ ఇటువంటివి మళ్ళీ చెయ్యకుండా ఉండాలి అంటే వీళ్ళ ఆస్తులన్నీ ఊడగొట్టాలి. అది అటువంటి పని చేస్తున్న సిట్ పోలీసుల్ని అభినందించక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.